ఫ్రెండ్స్, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కార్లో కానీ ట్రైన్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆదమరిచి నోరు తెరిచి మనం నిద్రిస్తుంటాం అప్పుడప్పుడు. మీరు ఎప్పుడైనా ఇలాంటి విషయాన్ని గమనించారా? ఇలా నోరు తెరిచి నిద్రించడం ఏమైనా ప్రమాదమా? దీని వెనక ఏమైనా సైన్స్ ఉందా? ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుసుకుందాం, తెలివిని పెంచుకుందాం. మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ కార్లో కానీ ప్రయాణిస్తున్నప్పుడు ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఎందుకంటే స్మూత్గా ప్రయాణించాం కదా, ఒక రకమైన వైబ్రేషన్స్ రావడం వల్ల బాడీలో ఉన్న కండరాల లోపల ఒక రకమైన కదలిక వచ్చేసి మన ప్రమేయం లేకుండానే మన నోరు అనేది తెరుచుకుంటుంది అనమాట. ఈ వైబ్రేషన్, కండరాల లోపల వచ్చే వైబ్రేషన్ అనేది ఒక రీజన్, మొదటి రీజన్. అయితే మనం ఎప్పుడైతే కూర్చొని ప్రయాణిస్తామో మనకు బాడీకి కావాల్సినటువంటి ఆక్సిజన్ అధిక మొత్తం లోపల లభించకపోవడం వల్ల, మన ముక్కులో నుంచి వెళ్ళేటటువంటి ఆక్సిజన్ సఫిషియెంట్ గా ఉండకపోవడం వల్ల మనకు ఇంకా ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. అప్పుడు మన బాడీ అనేది అధిక ఆక్సిజన్ కోసం స్పాంటేనియస్ గా నోరును తెరుచుకుంటుంది. నోరు తెరిచి నిద్రించడం అనేది ఒక రోగం కాదు, ప్రమాదం కాదు. ఇది ఒక సింపుల్ సైన్స్ అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.